హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు రైతు బంధుకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ని అయితే చూద్దాము. రైతు బంధుకు లైన్ క్లియర్ అయితే కావడం అయితే జరిగింది. 16న ఆర్బీఐ నుంచి 2,000 కోట్ల రుణం అయితే రాబోతుంది. కేంద్రం నుంచి 9,000 కోట్ల రుణం అయితే మంజూరు అయింది. ఈ పథకానికి 7,625 కోట్లు అయితే అవసరం ఉంది. సర్దుబాటు చేయాల్సిందిగా 6,600 కోట్లు అయితే సరిపోతుంది. ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా అయితే 7,625 కోట్లు అయితే అవసరం ఉంది. సర్దుబాటు చేయాల్సిందేమో 6,600 కోట్లు ఉన్నాయి. మొత్తానికైతే 2,000 కోట్ల రుణం అయితే రాబోతుంది 9,000 కోట్లలోకి వెళ్ళి. సో 2,000 కోట్ల రుణంతో దాదాపుగా ఒక 5 ఎకరాల వరకు అయితే మీ యొక్క రైతు బంధు నిధులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది మీ యొక్క అకౌంట్లో. ఈ నెల ఆఖరికల్లా లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే జమ అవుతాయని అయితే ఈ పేపర్లో అయితే రాయడం అయితే జరిగింది. చూడండి, నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకి ఇంకోటి, మహిళలకు పీఎం కిసాన్ డబల్గా ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ రాయడం జరిగింది. ప్రస్తుతం 6,000 అయితే ఇస్తున్నారు పీఎం కిసాన్ కింద. 10 లేదా 12,000కు పెంచుతారంట. అంటే మహిళా రైతులు అయితే ఎవరైతే ఉన్నారో మహిళా రైతులకు ఈ యొక్క మొత్తాన్ని 12,000కు పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా రైతులకు 8,000 లేదా 9,000 ఇచ్చే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యొక్క డబ్బు అంటే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పీఎం కిసాన్ నిధులను కూడా ఎకరానికి ఇంతకుముందు 6,000 ఇచ్చేవారు, 8 లేదా 9,000 చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలకు 12,000 అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రైతు బంధుకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే మనకు యాసంగి పంటకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం అయితే దక్కనుంది. ఎందుకంటే మనకు 9,000 కోట్ల రుణం నుంచి 2,000 కోట్లు ఈ నెల 16 తేదీకి అయితే ప్రభుత్వానికి అయితే రాబోతున్నాయి. సో ఆ 2,000 కోట్ల రుణం వచ్చిన తర్వాత దాదాపు 5 ఎకరాలు ఉన్న వారందరికీ మీ యొక్క ఖాతాలలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇది మీకు రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మిగతా 5 ఎకరాల తర్వాత వాళ్ళకి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.